గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు జేఈఈ మెయిన్స్ 2025లో జనవరి 22 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2, జనవరి 23 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2, జనవరి 24 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో పడిన మ్యాథ్స్ ఏ సబ్ టాపిక్స్లోంచి బిట్స్ పడ్డాయో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఏ సబ్ టాపిక్లో పడ్డా ఏ ఫార్ములా యూస్ చేసాం. దీనివల్ల ఏంటంటే 28th 29th రాసే ఎగ్జామ్స్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే, షిఫ్ట్ 1 ఈ సీక్వెన్స్ అండ్ సిరీస్లో జీపీ మీద పడింది, ఎస్ ఇన్ఫినిటీ మీద పడింది. ఓకే, షిఫ్ట్ 2లో ఏపీ మీద ఈ ఫార్ములా బేస్ అయి పడింది. టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మనం 1=4 అనే ఒక వీడియో చేసాం. దీని మీద ఒకే ఒక లీనియర్ ఈక్వేషన్ ఈ ఒక్క ఫార్ములా మీద సంపడుతుందని చెప్పాం, అలాగే పడుతుంది. సో డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. దీని తాలూకు సొల్యూషన్ అడిగాడు. హైపర్పోలా మీద షిఫ్ట్ 1లో మాడ్ ఎస్పీ మైనస్ ఎస్ డాష్ పీ ఈజ్ ఈక్వల్ 2a మీద పడింది. ఓకే, ఇందులో ఏ ఫార్ములా యూస్ చేసామంటే ఎస్ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ 2ae, ఎల్ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ 2b²/a. 3D లైన్స్ అండ్ వెక్టార్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. షార్ట్ డిస్టెన్స్ మీద 2 సార్లు పడింది. d ఈజ్ ఈక్వల్ టు మాడ్ a2 మైనస్ a1 ఇంటూ b1 క్రాస్ b2 బై మాడ్ b1 క్రాస్ b2. షిఫ్ట్ 2లో పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు లైన్ ఈ ఫార్ములా మీద పడింది. రిలేషన్స్ మీద ఈక్వలెన్స్ రిలేషన్ మీద పడిందండి. అన్ని క్వశ్చన్స్ దీని మీద బేస్ అయి పడ్డాయి. స్ట్రైట్ లైన్స్లో సెంట్రాయిడ్ మీద పడింది. సెంట్రాయిడ్ అనే సమ్ బేస్ అయిన ఫార్ములా బేసే ఉంది. సెంట్రాయిడ్ ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఇమేజ్ h మైనస్ x1/a ఈక్వల్ టు k మైనస్ y1/b ఈక్వల్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c/a² ప్లస్ b². షిఫ్ట్ 2లో సెంట్రాయిడ్ డివైడ్స్ ఆర్థోసెంటర్ అండ్ సర్కంసెంటర్ ఇన్ ద రేషియో 2:1 ఈ ఫార్ములా బేసే పడింది. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 ఈ ఫార్ములా మీద బేసే సంపడింది. మ్యాట్రిసెస్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఏ హోల్ పవర్ n-1. క్వాడ్రాటిక్ షిఫ్ట్ 1 ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఫార్ములా అప్లై చేయండి, ఆల్ఫా బీటా c/a ఈ ఫార్ములా అప్లై చేసుకోండి. ఓకే, ఫంక్షన్స్లో షిఫ్ట్ 2లో మెనీ 1 మీద పడిందండి. ప్రాబబిలిటీలో సెకండ్ హాఫ్లో షిఫ్ట్ 2లో పీ ఆఫ్ ఏ బార్ యూనియన్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు పీ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పీ ఏ ఇంటర్సెక్షన్ బి ఈ ఫార్ములా బేస్ పడింది. జనవరి 23 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 సీక్వెన్స్ సిరీస్లో ఏపీ మీద పడింది. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి ఈ ఫార్ములా యూస్ చేయాలి. షిఫ్ట్ 2లో టీఎన్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఈ ఫార్ములా బేసే ఇచ్చాడు. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో కాస్ ఇన్వర్స్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే బేసే ఇచ్చాడు. అంతేకాకుండా ఇందులోనే కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేసుకోవాలి ఈ సమ్లోనే. రిలేషన్స్ ఈక్వలెన్స్ రిలేషన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇదంతా ఎందుకు డిస్కషన్ చేసుకుంటున్నామంటే మీరు ఒకసారి ఎగ్జామ్ 28th 29th వెళ్ళే వాళ్ళు కానీ ఈ ఫార్ములాలన్నీ ఒకసారి రీచెక్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆల్రెడీ చెప్పుకున్నదే డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఐఎఫ్ ప్లస్ సి. ఓకే, మ్యాట్రిసెస్ షిఫ్ట్ 1లో ఫర్ ఇన్ఫినైట్ సొల్యూషన్స్ డెల్టా ఈక్వల్ టు 0 అండి. షిఫ్ట్ 2లో నో సొల్యూషన్స్ డెల్టా ఈక్వల్ టు 0 అవుతుంది ఫర్ అట్లీస్ట్ డెల్టా 1 ఆర్ డెల్టా 2 ఆర్ డెల్టా 3 నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. స్టాటిస్టిక్స్ సెకండ్ షిఫ్ట్లో మీన్ మీద వేరియన్స్ మీద ఇచ్చాడండి. ఫార్ములా చూసుకోండి ఒకసారి. 3D లైన్స్ షిఫ్ట్ 2లో షార్ట్ డిస్టెన్స్ ఆల్రెడీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. జనవరి 2 22లో ఇదే ఫార్ములా ఇచ్చాడు. షార్ట్ డిస్టెన్స్ 23rd ఇదే ఫార్ములా ఇచ్చాడండి షార్ట్ డిస్టెన్స్ మీద. లిమిట్స్లో 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ మీద ఇచ్చాడు. ఆల్రెడీ 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ మీకు తెలుసు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అని కానీ ఇస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ అని ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 ఆల్రెడీ మనం ఒక వీడియో చేసినా చెక్ చేసుకోండి. ఎలిప్స్లో లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ మీద ఇచ్చాడు. పెరాబోలా షిఫ్ట్ 2లో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ పారామెట్రిక్ ఫామ్ y ప్లస్ ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు 2at ప్లస్ 80³ ఈ ఫార్ములా బేస్ ఇచ్చాడండి. ఓకే, జనవరి 24 షిఫ్ట్ 1 లిమిట్స్లో ఎల్ హాస్పిటల్ రూల్ మీద ఇచ్చాడు. మ్యాట్రిసెస్లో చూడండి డెట్ ఎడ్జాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది 6 టైమ్స్. ఫార్ములా
det a whole power n minus 1 r. షిఫ్ట్ 2లో ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ షిఫ్ట్ జనవరి 23లో షిఫ్ట్ ఇన్ఫినిట్ సొల్యూషన్స్ డెల్టా ఈక్వల్ టు 0, 24th కూడా ఇచ్చాడండి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇంకొక సమ్ ఇవ్వట్లేదండి, ఒకసారి చూడండి. షిఫ్ట్ 1లో dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q అనే ఫామ్ ఇచ్చాడు, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ pdx. షిఫ్ట్ 2లో dx/dy ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు q ఇచ్చాడు, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ pdy. దీని తరకు సొల్యూషన్ కూడా చూసుకోండి. సీక్వెన్స్ సిరీస్లో Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ప్లస్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే సేమ్ ఫార్ములా మనకు రిపీట్ అయింది, సేమ్ ఫార్ములా షిఫ్ట్ 1లో రిపీట్ అయిందండి 23rd. ఇక్కడ చూడండి ఇదే ఫార్ములా మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అయింది. ఓకే, సో ఏపీలో ఈ ఫార్ములా బాగా రిపీట్ అవుతుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్ 2లో చూడండి, ఏజేపీ మీద ఫార్ములా ఇచ్చాడు, s ఈజ్ ఈక్వల్ టు a/1 మైనస్ r ప్లస్ dr/1 మైనస్ r హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఎలిప్స్లో షిఫ్ట్ 2లో s1 ఈజ్ ఈక్వల్ టు s11, ఈ ఫార్ములా బేస్ ఇచ్చాడండి. సో ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకుని ఈ ఫార్ములాలు కానీ రిపీట్ చేసుకుంటే 28th 29th రాయబోయే జేఈఈ మెయిన్స్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.